ఏరుగట్లలో లంక బిందెల కోసం తవ్వకాలు పట్టుబడిన పూజారితో సహా 8 మంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఏరుగట్లలో 25/2/2025న సాయంత్రం సమయంలో పీసీజీ శ్రీనివాస్ మరియు ఎస్కే మజీద్ పాషాలు బ్లూ క్లోట్ డ్యూటీలో ఉండగా నమ్మదగిన సమాచారం మేరకు ఏరుగట్ల గ్రామంలోని ఒక పత్తి చేనులో భూగర్భంలో దాగినట్లు భావించే బంగారు నిధులను తవ్వడానికి జేసీబీ యంత్రాన్ని ఉపయోగించి అక్రమంగా త్రవ్వకాలు జరుపుతున్నారని సమాచారం రాగా అదే రోజు సాయంత్రం 19 గంటల సమయంలో అటు పత్తి చేను వద్దకు వెళ్లి వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా వారు వారి వెంట తెచ్చుకున్న జేసీబీని మరియు 3 మోటార్ సైకిళ్లను ఇక్కడ నుంచి పారిపోయారు. ఇటు కేసులో నిందితులైన బిక్కుమల్ల తిరుపతిరావు సనాఫ్ సాంబశివరావు, కండే గోపాలరావు సనాఫ్ సోమయ్య, పాషబోయిన రాజయ్య సనాఫ్ మొండయ్య, వీరమల్ల రాధాకృష్ణ సనాఫ్ అబ్రహం, కడ్డబోయిన మోహన్ రావు సనాఫ్ వెంకట నారాయణ, మరి గంగయ్య సనాఫ్ పుల్లయ్య, గొర్రెపాటి నాగేశ్వరరావు సనాఫ్ సత్యం, గంధసిరి మారయ్య, పూజారి సనాఫ్ వెంకటేశ్వర, జకంపూడి రవి సనాఫ్ రాఘవయ్య అనువారులు ఈ రోజు పోలీస్ స్టేషన్ కి వచ్చి తాము చేసిన నేరం ఒప్పుకొనగా పంచుల సమక్షంలో పంచనామా జరిపి జేసీబీని మరియు 3 మోటార్ సైకిళ్లను సీజ్ చేశారు. ఈ గొర్రెపాటి నాగేశ్వరరావు అన్నట్టయినా ఎరుగట్ల దగ్గర ఒక భూమిని కౌలు తీసుకొని పని చేసి సాగు చేస్తూ ఉంటాడు. ఇది ముద్దాలమ్మ ఎరుగట్ల గ్రామ శివార్లో ఉన్న ముద్దాలమ్మ టెంపుల్ పక్కనే ఉంటుంది. ఈ పొలంలో గుప్త నిధులు ఉన్నాయని చెప్పి వీళ్ళిద్దరు పూజారులు వీళ్ళకు చెప్పడం జరుగుతుంది. వీళ్ళు చెప్పిన క్రమంలో వీళ్ళు ఇద్దరు తిరుపతిరావును గోపాలరావు, వీరమల్ల రాధాకృష్ణ, కట్టబోయిన మోహన్ రావు, గొర్రెపాటి నాగేశ్వరరావు, జక్కంపూడి రవి వీళ్ళందరినీ వెంట తీసుకొని ఈ ఇద్దరు పూజారులను వెంట పెట్టుకొని 25వ తారీఖు సాయంత్రం సమయంలో ఈ ముత్యాలమ్మ గుడి పక్కన ఉన్న పొలంలో తవ్వకాలు జేసీబీతో తవ్వకాలు జరుపుతుండగా గ్రామస్తులకు కనబడి వాళ్ళు మా బ్లూకోట్ కానిస్టేబుల్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీనిపైన ఎస్ఐ గారు నియమంజన ఎస్ఐ గారు సత్వరం స్పందించి వాళ్ళ బ్లూకోట్ కానిస్టేబుల్ని అక్కడికి పంపేసరికి ఈ నిందితులు వాళ్ళు ఏదైతే తవ్వకాలకు వాడుతున్నారో ఆ జేసీబీని అక్కడ ఉందని తెచ్చి వాళ్ళ బండోజులు పెట్టి పారిపోవడం జరిగింది. దీనిపైన అదే రోజు బ్లూకోట్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు పైన కేసు నమోదు చేసి ఈ 9 మంది నేరస్తుల్ని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ జేసీబీ మిషన్ తర్వాత 3 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది.